మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం డబుర ధనలక్ష్మి గారు రాసిన అవధులు లేని ప్రేమ అనే కథ విందాం. నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు అంటూ కొత్తగా మాట్లాడుతూ రెప్ప వేయకుండా చూస్తున్న సుమిత్ను చూసింది కమల. సుమిత్ అత్త కొడుకుగా మాత్రమే తెలుసు. చిన్నప్పటి నుండి పేరు పెట్టి పిలవడమే అలవాటు. ఏ రోజు బావా అని పిలవలేదు. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. సుమిత్ ఈ మధ్య కొత్తగా కనిపిస్తున్నాడు. కమల అంటే అపురూపం అన్నట్లు, తాను చూసిన అద్భుత అందగత్తె అన్నట్లు, కమల కంటే ఎవరూ ముఖ్యం కానట్లు, కమల చెప్పే ప్రతి విషయం చాలా ముఖ్యం అన్నట్లుగా ఉన్న సుమిత్ ప్రవర్తన కమలలో ఏదో కొత్త సంతోషాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. కమలకు మంచి భవిష్యత్తు ముందున్నట్లు ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది సుమిత్ ప్రవర్తన. ఈ మధ్యనే సుమిత్ సున్నిత ప్రవర్తన వల్లనో ఏమో సుమిత్ పై కమలకు కూడా ఇష్టం పెరుగుతుంది. తన ప్రమేయం లేకుండా గాయపడ్డ గతం తనది. సుమిత్ పొగడ్తకు థ్యాంక్స్ అంటూ ఎటో చూస్తూ ఆలోచనలో ఉండిపోయింది కమల. అంతే. కాసేపు బాగానే ఉన్నా మరి కాసేపటికే ముభావంగా ఉంటుంది. కోలుకోవడానికి సమయం పడుతుంది అనుకుంది మనసులో. అప్పుడే 2 వేడి కాఫీ కప్పులతో అక్కడికొచ్చింది కమల తల్లి వసుంధర. సుమిత్, అత్తయ్య, ఓ 2 రోజులు ఈ ఇంటి వైపుకు రాను. వారం రోజుల్లో పెళ్లి కదా. మేడపైన గదిని మోడర్న్ గా రీమోడల్ చేయిస్తున్నాను. పని వాళ్ళు వస్తారు. వాళ్ళకి కాంట్రాక్ట్కి పని అప్పగించాను. నేను లేకపోతే పనులు సరిగ్గా చేరు. మా పెళ్లి తర్వాత మా గది అదే. అందుకే ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నా. రూఫ్ గార్డెన్ కూడా ఉండేట్లు ప్లాన్ చేస్తున్నా. కమలకు గార్డెనింగ్ అంటే ఇష్టం కదా. కమల చిరుజల్లు వర్షాన్ని ఆస్వాదిస్తుంటే నేను తను వేడి కాఫీ తాగుతూ సంతోషంగా కమల చెప్పే కబుర్లు వినాలి. ఎన్నో కోరికలు. కమల నా జీవితంలో అడుగు పెట్టడం నా అదృష్టం అన్నాడు. వసుంధర సరే అన్నట్లుగా తలూపి ఖాళీ కాఫీ కప్పులతో వెళ్లిపోయింది. సుమిత్ కమలతో కాసేపు కబుర్లు చెప్పి వెళ్లిపోయాడు. కమల చీకటి పడిన మేడపైనే అలానే కూర్చుని ఆలోచనలో ఉండిపోయింది. వసుంధర శేషారత్నంలో ఏకైక కూతురు కమల. ఎంతో గారాబంగా పెరిగింది. శేషారత్నం చెల్లెలు రమణి కొడుకు సుమిత్. కమలకు బావ వరుస అవుతాడు. సుమిత్ కమలలు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. వాళ్ల ఇళ్లు కూడా దగ్గరే ఉండేవి. కాలేజ్ చదువుల్లో కూడా కలిసే చదివారు. రమణి భర్త విశ్వనాథ్కు సిమెంట్, ఇనుప కడ్డీలు షాప్ ఉంది. డబ్బుకు లోటు లేదు. వాళ్లకు సుమిత్ ఒక్కడే కొడుకు. రమణికి కూతుర్ని కనాలని ఇష్టం ఎక్కువ. కాని సుమిత్ పుట్టాడు. తర్వాత రమణికి అనారోగ్య సమస్యల వల్ల పిల్లలు పుట్టలేదు. రమణి అన్న శేషారత్నంకు కూతురు. అంటే కమల పుట్టినప్పటి నుండి కమల రమణి దగ్గరే పెరిగింది. కమలకు ఇష్టమైన వండి పెట్టేది. ఏం తెచ్చినా అందులో కమలకు దాచి ఉంచేది. అంత ఇష్టం కమల అంటే రమణికి. కమల, సుమిత్ పెరిగి పెద్దయ్యాక రమణి పెళ్లి విషయం ప్రస్తావించింది. శేషారత్నంకు ఇష్టం ఉన్న కమల తల్లి వసుంధర మేనరికం వద్దని పట్టుబట్టింది. అలా కొత్త సంబంధం కుదిరింది కమలకు. కమలకు రైల్వేలో ఉద్యోగం చేసే మోహన్తో పెళ్లి జరిగింది. ఎంతో కట్నం, బంగారంతో, కోటి ఆశలతో అత్తింట అడుగుపెట్టింది కమల. ఓ 2 నెలలు బాగానే గడిచింది. మోహన్ పెద్ద మాటకారి కాదు, కాని విమర్శించే వైఖరి ఎక్కువ. కమల బంగారు నగలను బ్యాంకులో తనఖా పెట్టి సైట్ కొనాలని కమలకు చెప్పాడు. కమల, బంగారం బ్యాంకులో పెడితే బంధువుల శుభకార్యాలకు ఎలా వెళ్ళాలి, ఆలోచించండి అంది సున్నితంగా. అంతే. ఓ 1 నెల రోజుల పాటు ఇంట్లో రాద్ధాంతం. కమలతో మాట్లాడకుండా సాధింపుగా ప్రవర్తించాడు. ఇక ఈ బాధ భరించలేక కమల తన బంగారు నగలను బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తెస్తుండగా 2 ముసుగులతో బైక్ పై వచ్చి డబ్బు బ్యాగ్ను క్షణాల్లో తీసుకెళ్లిపోయారు. కమలకు గుండె జారినంత పనైంది. కొంత దూరం పరిగెత్తినా వాళ్ళు తప్పించుకున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. విషయం అమ్మా నాన్నలకు ఫోన్లో చెప్పింది. ఇంటికి వచ్చాక విషయం అత్తమామలకు చెప్పింది. విశాలాక్షి పెద్దగా ఏడుస్తూ, అరుస్తూ శాపనార్థాలు పెట్టింది. ఆ రోజు రాత్రి చీకటి పడ్డాక ఇంటికి వచ్చిన మోహన్ డబ్బు పోయిన సంగతి తెలియగానే పెద్ద గొడవ చేశాడు. బెల్ట్తో కమలపై విరుచుకుపడ్డాడు. మరుసటి రోజుకు కమల సున్నితమైన శరీరం వాతలు తేలి విపరీతమైన జ్వరం వచ్చింది. శేషారత్నం వచ్చి హడావుడిగా హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. కూతుర్ని అలా చూసిన శేషారత్నం అల్లుడికి ఫోన్ చేసి చెడామడా తిట్టేశాడు. వద్దంటున్నా వినకుండా కమల తిరిగి అత్తవారింట అడుగుపెట్టింది. రాను సమస్యలు తగ్గకపోగా ఎక్కువయ్యాయి. మోహన్ తల్లి విశాలాక్షికి కమల ఎందుకో నచ్చేది కాదు.
ప్రతి పనిని వంకలు పెడుతూ ఉన్నవి లేనివి మోహన్కి చెప్పేది. వాళ్లకు కమల చేసే ప్రతి పని తప్పుగా అనిపించేది. మోహన్ తండ్రి బ్రహ్మం కూడా కోడలపై నిరసన చూపించేవాడు. కమలకు రాను రాను ఆ ఇల్లు జైలులా మారిపోయింది. చేయని తప్పుకి పడిన శిక్షలా అనిపించేది. మోహన్ కూడా పని ధ్యాస తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండేవాడు. మోహన్ది రైల్వేలో ఉద్యోగం. ఉదయం వెళ్తే రాత్రికి ఇంటికి చేరేవాడు. తాగుడు అలవాటొకటి. కమల ఆ వాసన కూడా భరించలేకపోయేది. పగలంతా ఇంటెడు చాకిరి, రాత్రైతే కనీసం కష్టం సుఖం చెప్పుకునే దిక్కులేక అదో వేదన. భర్త ఏ విషయాన్ని వినిపించుకునేవాడు కాదు. పైగా కమలపై చేయి చేసుకునేవాడు. అత్తమామల వ్యతిరేక ఆలోచనలు కమలను కృంగదీసేవి. ఎంత చక్కగా సేవలు చేసినా ఏదో ఒక పుల్లవిరుపు మాటలు మాట్లాడి కమల మనసును నొప్పించేవారు. దీంతో ఇంట్లో అత్తమామలతో గొడవ తర్వాత తాగి ఇంటికొచ్చిన భర్తతో గొడవ. కమలకు ఎన్నో నిద్రలేని రాత్రులు. కూతుర్ని చూసిపోదాం అని వచ్చిన వసుంధర శేషరత్నంతో గొడవ పెట్టుకున్నారు కమల అత్తమామలు. కూతురు జీవితం సంతోషంగా లేదని తెలిసిన విషయమే కాబట్టి వసుంధర శేషరత్నం ఆలోచనలో పడ్డారు. వారం తిరిగేసరికి శేషరత్నంకి గుండెపోటు వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్కి పంపే ప్రసక్తి లేదని కమల అత్త విశాలాక్షి అంది. ఏదైతే అదైందని కమల హాస్పిటల్కి చేరుకుంది. తల్లి కన్నీటిని తుడిచి తన తండ్రి దుస్థితికి కారణం తానే అయినందుకు కుమిలి కుమిలి ఏడ్చింది కమల. ఆ రాత్రి భర్తకు ఫోన్ చేసింది. మోహన్ కమలను ఫోన్లోనే బూతులతో తిట్టడం మొదలుపెట్టాడు. వారం రోజులు గడిచాయి. శేషరత్నం కోలుకున్నాడు. కూతురు కష్టాలు అతన్ని ఎంతగానో ఆలోచింపజేశాయి. ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే నిర్ణయం కూతురికి భార్య వసుంధరకి చెప్పాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఓ 15 రోజుల ఆరోగ్యం కుదుటపడే వరకు ఓపిక పట్టాడు. పెద్దలను పిలిపించాడు. మోహన్ ఇంటికి వెళ్లి కమలతో తన లగేజీ మొత్తం తెచ్చేసుకోమన్నాడు. బ్యాండ్ మేళాలతో కూతుర్ని ఘనంగా అత్తవారింటి నుంచి తీసుకొచ్చాడు. డైవర్స్కు అప్లై చేసుకోమని కమల భర్త మోహన్కి చెప్పి కమల అత్తామామలకు ఓ నమస్కారం పెట్టి కమల చెంపన జారే కన్నీటిని తుడుస్తూ, భయం లేదురా అమ్మలు, ఇంకా నేను ఊపిరితోనే ఉన్నాను. పెళ్లితో నా బాధ్యత తీరిపోయింది అనుకునే తండ్రిని కాని తల్లి, నా ఈ ఊపిరి ఆగిన రోజు మాత్రమే నీ బాధ్యత తీరుతుంది కమలా అంటూ కూతుర్ని తమ ఇంటికి శాశ్వతంగా తీసుకొచ్చేశాడు శేషరత్నం. శేషరత్నం రక్త సంబంధీకులందరూ ఈ నిర్ణయానికి ఎంతో సంతోషించారు. తండ్రి శేషరత్నం ప్రవర్తించిన తీరు కమలను ఎంతో కదిలించింది. రోజూ ముభావంగా ఉంటున్న కమల దగ్గర కూర్చుని ఎంతో ప్రేరణనిచ్చే మాటలను చెప్తూ జీవితంపై ఇష్టాన్ని పెంచే ప్రయత్నం చేసేవాడు శేషరత్నం. అదే సమయంలో శేషరత్నం చెల్లెలు కొడుకు సుమిత్ శేషరత్నంను కలిసి, మామయ్య, నా కమల అంటే ఇష్టం. మా అమ్మా నాన్నలకు కూడా కమల అంటే ఎంతో ఇష్టం. మీరు ఒప్పుకుంటే కమలను నేను పెళ్లి చేసుకుంటాను మావయ్య అన్నాడు. కమల అభిప్రాయం అడిగాడు శేషరత్నం. కమల, నాన్న, నాకు ఇంతకు మునిపే పెళ్లి జరిగింది, గొడవలు జరిగాయి, పుట్టింటి పంచన చేరాను. ఇప్పటికే నా వల్ల మీరు పడ్డ అవమానాలు చాలు. నాకు సుమిత్తో పెళ్ళా? ఎలా నాన్న అలా? నేనిప్పటికే పెళ్ళైన దాన్ని. పాపం సుమిత్ అలా కాదు. తన జీవితం ఎందుకు నాన్న నాశనం చేయడం? ఈ పెళ్లి వద్దని చెప్పండి అంటూ సున్నితంగా తిరస్కరించింది. ఇదే విషయాన్ని చెల్లెలు రమణికి చెప్పాడు శేషరత్నం. మరుసటి రోజు సుమిత్ వచ్చాడు. సుమిత్ కమలతో, కమల, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. నువ్వు ఎంత మంచిదానివో నాకు తెలుసు. నీ మీద జాలితో నేను ఈ పెళ్లి ప్రపోజల్ తీసుకురాలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కాలేజీ చదివే రోజుల్లోనే నీతో ఉన్న స్నేహం నాలో ప్రేమగా మారింది. నీకు గుర్తుందా, నేను ఇంటర్లో చాలా తక్కువ మార్కులు తెచ్చుకున్నా? అప్పుడు మా అమ్మ, ఇలా చదివితే ఎలా రా, నువ్వేదో బాగా చదివి ప్రయోజకుడివైతే మా అన్న కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు. నువ్వు ఇలా సరిగ్గా చదవకపోతే కమలను ఎవరికో ఒకరికిచ్చి కట్టపెట్టేస్తాడు అంది తమాషాగా. అంతే, అప్పుడు మొదలైన చదువు మరి ఆగలేదు. నేను MBA చదువుతుండగా నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి అమ్మను మీ ఇంటికి పంపా. నిజంగా ఆ రోజు ఎంతమంది దేవుళ్ళని మొక్కుంటానో మామయ్య నాతో పెళ్లికి ఒప్పుకోవాలని. కానీ నా దురదృష్టం, అత్తయ్య మేనరికం వద్దంటూ తిరస్కరించింది. ఆ రోజు నా జీవితంలో ఓ చీకటి అధ్యాయం. ఎంతగా మదన పడ్డానో, ఎంత వేదనను అనుభవించానో ఒక్క మా అమ్మకు తప్ప ఎవరికీ తెలీదు. కమల ఆలోచనలో పడింది. నిజమే, సుమిత్ తన పెళ్లికి కూడా రాలేదు. బంధువుల్లో సుమిత్ ఎవరినో ప్రేమించి ఆ అమ్మాయి కాదందని డిప్రెషన్లోకి వెళ్లాడని వింది. ఎంతో బాధపడింది.
కమల ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని సుమిత్తో మాట్లాడదామని ప్రయత్నించినా కుదరలేదు. తర్వాత అమ్మ నా వల్ల ఎంతగానో బాధలు పడింది. కమల, నీతో నే కన్న కలల స్వప్న సౌధం నీ పెళ్లితో సమాధయింది. నీ దూరం భరించలేక తాగుడుకు అలవాటు పడ్డా. ఈ 2 ఏళ్లలో నీ పెళ్లి విఫలమైంది. బహుశా నువ్వు నాతోనే 100 ఏళ్ల జీవితం గడపాలని ఆ దేవుడు రాసిపెట్టాడేమో. అర్హత లేని వ్యక్తికి నీతో జీవితం గడిపే అదృష్టం లేదని నీ పెళ్లిని ఆ దేవుడే విఫలం చేశాడేమో. నిజం చెప్పనా, నాకిదంతా కళ నిజమా అనిపిస్తుంది. నువ్వు ఒప్పుకుంటే నా జీవితంలో నేను కోల్పోయిన నా చిరునవ్వు, ఎన్నో ఏళ్ల నా ప్రేమ తిరిగి జీవం పోసుకుంటాయి. నేనేమి నిన్ను జాలితో పెళ్లి చేసుకోవడం లేదు. నా జీవితంలో సంతోషాలు నింపే దేవతగా నిన్ను ఆహ్వానిస్తున్నాను. నువ్వు తప్ప నా జీవితానికి ఎవరూ వెలుగును తీసుకురాలేరు. ప్లీజ్ కమల, నువ్వు ఒప్పుకోకపోతే చస్తానంతే అంటూ చిలిపిగా చిరునవ్వుతో చూస్తున్న సుమిత్ను అలా కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది కమల. ఆ రోజు రాత్రి సుమిత్తో పెళ్లికి సిద్ధం అంది కమల. అలా సుమిత్ రాకపోకలు మొదలయ్యాయి. సుమిత్లో తన పట్ల ఉన్న ప్రేమకు కమల కళ్ళు చెమర్చేవి. ఎంత అదృష్టం! సుమిత్ నుండి అవధులు లేని ప్రేమను అనుభూతి చెందుతుంది. గుడిలో బంధువుల సమక్షంలో చాలా సింపుల్గా సుమిత్ కమలల పెళ్లి జరిగిపోయింది. బిడియంగా ఉండే కమలను చూస్తుంటే సుమిత్ మనసు కన్నీటి సంద్రం అయ్యేది. చిన్న వయసులోనే 100 ఏళ్ల కష్టాలను, నిర్లక్ష్యాన్ని చూసిన కమల అప్పుడప్పుడు గతం తాలూకు సంఘటనలు గుర్తుకొస్తే మౌనమునిలా మారిపోయేది. కాని సుమిత్ పసిపిల్లాళ్లా చేసే గారం, అలకలతో చేసే మారం కమలను మార్చేశాయి. మేనత్త మావయ్యల ఆప్యాయత, సుమిత్ అనురాగం కమలను మునుపట్లా మార్చాయి. ఒకప్పటి వరద గోదావరి కమలలా మారిపోయింది కమల. సుమిత్ చూపించే ప్రేమ బాధ్యతలో తనలో తానే మురిసిపోయేది. పోయిందనుకున్న ప్రేమ కమల రూపంలో మరలా తన జీవితంలో అడుగుపెట్టేసరికి సుమిత్ ప్రపంచమే మారిపోయింది. సుమిత్ ప్రేమలో పీడకల లాంటి తన గతాన్ని మర్చిపోయి సుమిత్తో కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించింది కమల. కమలకు తల్లిదండ్రుల ప్రేమ గుర్తొచ్చినప్పుడల్లా తానెంతో అదృష్టవంతురాలని అనిపించేది. నిజమేనేమో, నవమాసాలు మోసి పురిటి నొప్పుల బాధను భరించిన తల్లి ప్రేమ గొప్పదే కదా. 9 నెలలు కడుపులో మోస్తుంది. పుట్టాక తన చివరి శ్వాస వరకు మనల్ని గుండెల్లో మోసే తల్లి ప్రేమ గొప్పదే కదా. నాన్న కూడా అంతే. అమ్మ 9 నెలలు కడుపులో మోస్తే నాన్న తన ఆలోచనల్లో, బాధ్యతలు తీర్చడంలో జీవితకాలం ఆ భారాన్ని మోస్తారు. ప్రపంచంలో దేవుళ్ళెవరైనా ఉన్నారంటే ప్రేమించే బాధ్యత చూపించే అమ్మా నాన్నలే. పిలిస్తే పలుకుతారు, అవసరాలు తీరుస్తారు. మనకు కష్టం వస్తే వాళ్ల కన్నులు వర్షిస్తాయి. కమల సుమిత్తో సంతోషంగా అవధులు లేని ప్రేమను అనుభూతి చెందుతుందని తెలిసి శేషరత్నం, వసుంధర సంతోషానికి అవధుల్లేవు. ఆడపిల్ల జీవితం నేటి కాలంలో ప్రశ్నార్థకంగా మారిపోయింది. స్వేచ్ఛ రుచి చూపించారు. విశృంఖలతను అలవాటు చేసి ఆడవారి ప్రవర్తనకు చర్చలు, డిబేట్లు పెడుతున్నారు. మగవాడు చెడగొట్టకపోతే ఏ ఆడది చెడిపోదు. ఆడపిల్లను గౌరవించి కాపాడుకుంటేనే ఈ సమాజానికి మనుగడ. ఇదండి డబురు ధనలక్ష్మి గారు రాసిన అవధులు లేని ప్రేమ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.